ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏముందో పర్ఫెక్ట్గా చూపించారనమాట. ప్రజెంట్ జనరేషన్ ఏముంది, అసలు సబ్జెక్ట్ ఏం నడుస్తుంది అనేది చాలా బాగా చేశారు. అసలు శేఖర్ కర్మల డైరెక్టర్ ఎక్సలెంట్. అసలు ధనుష్ యాక్టింగ్ కానీ, రష్మిక యాక్టింగ్ కానీ, నాగార్జున యాక్టింగ్ కానీ ఎరగదీసింది. అసలు ఒక్కరు కూడా పిన్ డ్రాప్ సైలెన్స్తో సినిమా చూశారండి. చాలా బాగా చేశారు. అమ్మ దీవెన సాంగ్ ఎలా ఉంది? చాలా బాగుంది. అసలు సాంగ్స్ కానీ, మ్యూజిక్ కానీ అన్నీ ఎక్సలెంట్ అండి. చాలా బాగా తీశారండి, చాలా బాగా తీశారు. చెప్పండి. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది? చాలా బాగుంది. అసలు అన్నీ చెప్తున్నా, సినిమాలో ఇది మైనస్ అనేది. సాంగ్స్ చాలా బాగున్నాయి, సినిమా చాలా బాగుందండి. ధనుష్ గారి కన్నా నాగార్జునదే బాగా ఎక్కువ ఉంది అబ్బా సినిమా అంతా. ధనుష్ గారిది ఉంది, ధనుష్ ఆయన యాక్షన్ ఆయన చేశారు, చాలా బాగుంది సినిమా. నాగార్జున గారి కన్నా ధనుష్ గారు యాక్టింగ్ లెవెల్లో డామినేట్ చేశారంటున్నారు. డామినేట్ చేసినట్టే ఉంటున్నారు. అంటే సినిమా మొత్తంలో హైలైట్ అంటే ఏం చెప్తారు మీరు? సినిమా మొత్తం హైలైట్ నాగార్జున బాబే కనిపిస్తారు అంతే, ఇంకెవరు కనిపించరు. హీరోయిన్ కానీ రష్మిక మందన్న ఎవరు లేరు ఇంకా, ఆయనదే. స్టోరీ ఏ విధంగా ఉంది? స్టోరీ సూపర్ అండి, చాలా. శేఖర్ కమల్ గారు చాలా బాగా ట్రీట్ చేశారు సినిమా అంతా. చాలా మంచి మూవీ. సీన్స్ అయితే ఏం లేవు, సినిమా అయితే వన్ టైం వాచ్డ్. విలన్ అయితే సూపర్, విలన్ అయితే స్టోరీ బాగుంది. అంటే అంత బెగ్గర గురించి, ఒకరోజు విలన్ ఒకరోజు బెగ్గరగా ఉంటాడు, అది చూపించాడు మొత్తం. ఈ లైన్ ఎట్లుంది అంటే బ్రో చెప్తున్నా కదా, నాగార్జున వైఫ్ పేరు అమలా, బ్లాక్ బస్టర్ ఇచ్చాడు శేఖర్ కమలా అట్లుంది, అంత బాగుంది బ్రో. షాప్ లో దొరుకుతాయి చిప్స్, కొత్తగా ఉన్నాయి నాగార్జున లుక్స్. ఎందుకు ఇంతగానో ఎగ్జైట్ అవుతున్నా అంటే, మూవీ డిఎస్పి గారు మంచి మ్యూజిక్ ఇచ్చిర్రు. ఎట్లాంటి మ్యూజిక్ ఇచ్చిర్రు అంటే, పోయిరా 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 మావా అట్లున్నాయి సాంగ్స్. అయితే ఉన్నాయి 2 సాంగ్స్ అయినా కూడా మంచి, అంటే మంచి మజా వచ్చింది సినిమా చూస్తుంటే. మీకు కూడా మజా కావాలంటే మూవీ చూడండి. స్టోరీ చెప్తున్నా కదా, మంచి స్టోరీ, ఒక నీట్ స్టోరీని చాలా బాగా ప్రజెంట్ చేసినారు. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసిన నేనైతే మూవీ. సస్పెన్స్లు ఏమవుతుందో, నెక్స్ట్ సీన్ ఏమవుతుంది అనే ఒక ఫీలింగ్ కలిగించారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ డైరెక్టర్ గారికి అయితే. ఏం మాత్రం క్రమం